జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ చేపట్టిన అవగాహన కార్యక్రమం మరియు ఓటర్ల చైతన్యం కోసం నిర్వహించిన బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో జరిగిన ఈ వేడుకలో అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగం ద్వారానే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం సాధ్యమని, యువత ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన వారు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం విశిష్టత, ఓటు నమోదు ప్రక్రియ, ఓటరు గుర్తింపు కార్డు ప్రాముఖ్యత గురించి ఈ ర్యాలీలో వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటరు పాత్ర కీలకమని, ఏ ఒక్కరూ కూడా ఓటు హక్కును వదులుకోకూడదని తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిప్రియ ఎక్కడ చదవలేదు నేను. దామిని, నవ్య కదా ఇచ్చింది. నవ్య తర్వాత తీసుకుందా. ఓకేనా? ఆ తర్వాత ఎస్ మనస్విని. ఏ క్లాస్ అమ్మా? వెరీ గుడ్, బాగా చదవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పి ప్రీతి. ఆ తర్వాత బి షణ్ముఖ హర్ష. నెక్స్ట్ టీ బేబీ భవిష్య. నెక్స్ట్ టీ కీర్తి ప్రియ. ఎందుకంటే ఈరోజు మనకి ఏంటంటే జాతీయ ఓటర్ల దినోత్సవం అన్నమాట. అందులో భాగంగా దాంట్లో భాగంగా ఏంటంటే మీరందరూ కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఓటేస్తున్నారంటే మీరందరూ పూర్తి యువకులు అనమాట. ఇప్పుడు దాకా కూడా మన భారతదేశం ఏంటంటే ఇప్పటికి కూడా ఇప్పుడు మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలు ఒప్పుకుంటూ ఉన్నారు. చూసారు కదా బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు అదేవిధంగా శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో, అదేవిధంగా మన పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో చూసారు మనతో పాటు వచ్చిన వాళ్ళు. మూడోది ఏదయ్యా? అమ్మా మీరందరూ కూడా ఇటు వస్తారా? అందరూ రాండి. మీరు కూడా అందరూ కూడా ఇది కూడా మీరు కూడా కొంతమంది ఇటు వచ్చి మనోళ్ళు కూడా ఫోటోలు తీసుకోండమ్మా. ఎవరిలో ఒకటి తీస్తామన్నా. అధికారులకు ఈరోజు ఈ సన్మానం పొందుతున్నటువంటి అంటే సీనియర్స్ వారికి అందరికీ వందనాలు. ఈ మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ఓటు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ప్రజలను చైతన్యపరచాలనేటటువంటి ఉద్దేశంతో, అంటే ప్రజలు ఓటు యొక్క విలువను తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఆలోచించాలి, ముందు ఓటు వేసేటప్పుడు ఎట్లా వేయాలా, ఎవరికి వేయాలా, ఏంది దీని విలువ ఏంది అనేటటువంటిది ఆలోచించి దాన్ని సద్వినియోగపరుచుకున్నట్లుగా ప్రజలను చైతన్యపరచడం కోసరంగా ఈ విధమైనటువంటి ఫంక్షన్స్ ఏర్పాటు చేసి చైతన్యపరచడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరం కూడా ఓటును ఖచ్చితంగా
ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా నమోదైన తర్వాత ఖచ్చితంగా పోయి, అంటే జనరల్గా ఏంటంటే మనం ఒక్కరు వేయకపోతే ఏమవుతుందిలే, అంత లక్షల మంది ఉన్నారు కదా, మనం వేయకపోతే ఏమవుతుంది, ఆ ఒక్క ఓటు కూడా భవితను మార్చేటటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం మనం. ఒక్క ఓట్లో 2 ఓట్లు మళ్ళీ రీకౌంటింగ్ పెట్టుకొని గందరగోళం చేసి. కాబట్టి ఆ విధంగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటును సద్వినియోగపరచుకునేటట్లుగా చైతన్యపరచడం కోసంగా ఈ ర్యాలీలు నిర్వహించడం కానీ ఈ ప్రభుత్వం ఈ పని చేస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను దీనికి సందర్భంగా ఒకసారి నేను చిన్న కవిత రాస్తే ఈనాడులో విస్తృతమైంది, దాన్ని నేను చదువుతాను ఎంఆర్ఓ గారి అనుమతితో. రాజ్యాంగం ప్రసాదించిన పాశుపదాస్త్రం ఓటు, పాశుపదాస్త్రం మాదిరి ఈ ఓటు. ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం ఓటు. పార్టీల భవితను మార్చగలిగేది ఓటు. యోగ్యులను చట్టసభలకు పంపగలిగేది ఓటు. మన ఉజ్వల భవిష్యత్తుకు చుక్కాని ఓటు. నేరస్తుల రాజ్యం రాకుండా అడ్డుకునేది ఓటు. ఖండబలం ధనబలంతో నింపుదామనుకునే వారికి అడ్డుకట్ట ఓటు. దోపిడీదారుల చట్టసభ ప్రవేశానికి నిరోధం ఓటు. అందుకే రావాలి మనలో చైతన్యం. ఓటు హక్కు సద్వినియోగపరచుకోవాలి. ఓటుకు నోటు వద్దే వద్దు. కులం మతం అసలే తలంచొద్దు. తులనాత్మక విశ్లేషణ ప్రాతిపదికన ఓటేద్దాం. నిరంతర శ్రామికులను గెలుపు గుర్రం ఎక్కిద్దాం. బంగారు భవితకు రహదారులు నిర్మించుకుందాం. నవ్యాంధ్ర నిర్మాణానికి అంకితమవుదాం. దీని విలువ తెలిస్తే, అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను మామూలుగా ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే అడుగుతుంటా విషయం, అంటే చెప్పొచ్చు ఎంత డబ్బులు ఇచ్చారయ్యా నీకు అని అడిగే ఒక ఆయన. అడిగితే నేను తీసుకోలేదు సార్. ఏమయ్యా అన్న, మా పిల్లోడు నువ్వు కనుక డబ్బులు తీసుకుంటే నేను అన్నం తీసుకున్నాను, అన్నం తిన్నాను మొండి పట్టు పట్టాడు సార్. ఇంకేం చేసేది వాడు బిడ్డ. అంటే ఆ బిడ్డల్లో ఫస్ట్ పిల్లల్లో ఆ చైతన్యం వస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా ప్రభావితం అవుతారు. పిల్లలకు కూడా చెప్తుండాలి మనం పెద్ద మళ్ళీ ఇదని. మాట్లాడుతుంటే మాట్లాడండి. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఈ మూలంగా మేడం సైడ్ రావకండి, అటు ఇటు. ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క ఓటు యొక్క విలువ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ యొక్క ర్యాలీ, అదేవిధంగా మనం ఇటీవల పెట్టిన డిబేట్ కాంపిటీషను, క్విజ్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము, అదేవిధంగా ఎక్కువ సార్లు ఎవరైతే ఓటు నమోదు చేసుకొని ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఓటు వేసింటారో అలాంటి సీనియర్ సిటిజన్స్ని సత్కరించడం అనే కార్యక్రమాలు దీనిలో భాగంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఓటు అనేది మనకి ఇచ్చిన ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అతిపెద్ద ఆయుధం. ఎందుకంటే ఈ ఓటు అనేది ఈ యొక్క దేశ
భవితనే మార్చగలిగే శక్తి ఈ యొక్క ఓటుకు ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఓటు మనం ఏదైతే వేసే ఓటు ఉందో దాని ద్వారా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళే మన అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంటులో కానీ వాళ్ళు అక్కడ కూర్చొని చట్టాలు చేయగలిగేవాళ్ళు. కాబట్టి ఈ ఓటుకి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి యువతని ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం, అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ యొక్క ఓటు ఏముందిలే అనే ఇంకా కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఎలక్షన్స్ జరిగేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే వేరే ఎలక్షన్లో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే జనరల్ ఎలక్షన్లో దాదాపు 70 to 80% నమోదవుతుంది. ఈ మిగతా 20% ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ ఓటు అనేది మనకి ప్రజాస్వామ్యం ఇచ్చిన బలమైన ఆయుధం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన యొక్క దేశ భవితని మనమే మార్చుకుందాం లేకపోతే మనమే నిర్మించుకుందాం అనే యొక్క ఉద్దేశంతో ఆ రోజు మనకి ఈ యొక్క రాజ్యాంగంలో ఈ యొక్క ఓటును కల్పించడం జరిగింది. కాబట్టి దీన్ని దశల వారీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓటు గురించి కానీ లేకపోతే ఓటు ప్రభావం అనేది తెలియజేస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ మనం ఎన్నో చూసామన్నమాట. ఒకప్పుడు మనం బ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తే నేడు మనం చూస్తున్నాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంస్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే ఎవరైనా ఒక ఓటు వేస్తే వాళ్ళు దానికి అంటే ఏ పార్టీకి వేసారనేది కూడా మనం ఆ వీవీప్యాట్లో చూస్తున్నాం అనమాట. అంటే నువ్వు వేసే ఓటు కరెక్ట్గా ఉందా లేదనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ ఓటుకి ఇంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ఓటు యొక్క హక్కు వినియోగించుకొని మన యొక్క దేశ భవితను కానీ లేదా రాష్ట్ర భవితను కానీ అదేవిధంగా మీ గ్రామ భవితను కానీ తీర్చుకోవడానికి ఓటు అనేది మనకి చాలా ప్రధాన ఆయుధం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. కాబట్టి అందరం కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు ఆ రోజు మనకి రాజ్యాంగంలో ఓటు కల్పించేటప్పుడు ఒకటే చెప్పాడు, నేను ఈ విధంగా ఈ యొక్క మనకి రాజ్యాంగంలో ఓటు హక్కు అనేదాన్ని కల్పిస్తున్నాను, దీన్ని మీరు అమ్ముకుని బానిసలు అవుతారు, అదేవిధంగా ఈ ఓటు హక్కుని వినియోగించుకుని మీరు రాజులు అవుతారు, మీరే చేసుకోండి అని చెప్పారు. కాబట్టి ఈ ఓటుకి ఇంత విలువ ఉంది. కాబట్టి నేను ప్రజలందరికీ అదే మన బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో అది పంచాయతీ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు, మున్సిపల్ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు. ప్రతి దాంట్లో కూడా మీరందరూ కూడా వచ్చి ఈ ఓటు హక్కుని వినియోగించుకొని మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తుని నిర్మిస్తారని కోరుకుంటున్నాను. యువతకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు నిజంగా ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో మన దేశం ప్రపంచంలోనే ఎక్కువగా యువత ఉన్న దేశం. కాబట్టి మనం ఏం చేయాలంటే యువత కూడా ఈ విధంగా ముందుగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీరు ఎవరు కూడా ఏంటంటే ఈ ఓటుని ఒక నోటుకు అమ్ముకోకుండా ఎవరైతే నిజాయితీగా నిస్వార్థంగా అదేవిధంగా ఎవరైతే పనిచేయగల సత్తా ఉన్నారో అలాంటి నాయకులను ఎన్నుకొని ఈ యొక్క భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అదేవిధంగా స్కూల్ పిల్లలకి అదేవిధంగా ఈ యొక్క కాంపిటీషన్లో 1st, 2nd, 3rd ప్రైజ్ని వచ్చిన వారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.